హెల్లో మూవీ మ్యాట్స్ ఓటీటీలో దుమ్ము దుప్పుతున్న టాప్ 10 లిస్ట్తో మళ్ళీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 టోబీ, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. రాజ్పీ శెట్టి హీరోగా ప్రీవియస్గా గరుడ గమన వృషభ వాహనం ఎంత పెద్ద హిట్ మన అందరికి తెలుసు. ఇప్పుడు లేటెస్ట్గా టోబీతో కూడా పెద్ద హిట్ కొట్టాడు. ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా గరుడ గమన వృషభ వాహన ఫ్లేవర్ లాగా కూడా అనిపిస్తుంది. ఈ స్టోరీని చాలా రియలిస్టిక్గా తీశారు. ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. స్టార్టింగ్ సీన్స్ స్లోగా ఉన్నా కానీ మీరు ఫీల్ అవుతారేమో అలా, బట్ ఓపికగా సినిమా చూస్తే ఫర్దర్ ప్రొసీడింగ్ కోసం ఆ సీన్స్ ని డెప్త్ గా క్యారెక్టర్ డెవలప్మెంట్ ని ప్రజెంట్ చేశారని అర్థమవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక మాస్టర్ పీస్. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 లీవ్ ది వరల్డ్ బిహైండ్. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఒక ఫ్యామిలీ వెకేషన్ పర్పస్ ఊరికి అవతల చాలా పీస్ఫుల్ గా ఉండే ఇంటికి రెంట్కి వెళ్తారు. కానీ అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు, నెట్, టీవీ ఏది పనిచేయదు. సడన్ గా ఒక నైట్ ఆ ఇంటి ఓనరు బయట పరిస్థితి అస్సలు బాగాలేదు, మీ ఇంట్లో స్టే చేద్దాం అని మేము అనుకుంటున్నామని సడన్గా ఎంట్రీ ఇస్తాడు. బయట ఉండే పరిస్థితులు ఏంటి ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇది ఒక థ్రిల్లర్ మూవీ, అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఈ మూవీలో ఏదో జరుగుతుంది అని థ్రిల్ చేస్తూ ఉంటుంది. ఇంతకు అసలు ఏం జరుగుతుందో చూసే మనకైతే అర్థం కాదు, బట్ సంథింగ్ ఏదో ఉంది అని చాలా థ్రిల్లింగ్గా చూసేలా ఈ మూవీని డిజైన్ చేశారు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా ఈ మూవీని ఓపెన్ చేసి చూడండి, గ్యారంటీగా థ్రిల్ ఫీల్ అవుతారు. లాజిక్స్ని పట్టించుకోకండి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 ఫ్యాలిమీ. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఫ్యామిలీ డ్రామాగా ఉండే ఈ ఫ్యాలిమీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కాశీ జర్నీ చేద్దాం అనుకున్న ఫ్యామిలీ డ్రామా చాలా నీట్గా చూపించారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు అరే ఇది మన ఫ్యామిలీలో కూడా ఇలాగే జరుగుతుంది కదా అని కొన్ని పాయింట్స్ మనం కనెక్ట్ అవుతాం. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కావాలంటే టైం పాస్ కోసం ఈ మూవీని ఒకసారి చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. అండ్ మన మూవీ మ్యాట్స్ ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే టాప్ 10 వీడియోస్ ఇలాంటివి బోలెడ్ చేశాను మన ఛానల్లో. ప్రీవియస్ లేటెస్ట్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక వీలైతే ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 4 వ్యూహం. ఇది ఒక వెబ్ సిరీస్, తెలుగు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 to 35 మినిట్స్ యావరేజ్గా ఉంటుంది. మనిషికి కర్మ రూపంలో చేసిన పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. సిరీస్ అంటున్నావు మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా బ్రో అంటే ఎస్, హ్యాపీగా మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడొచ్చు. నిహారిక క్యారెక్టర్ మిస్సింగ్ ఎపిసోడ్ అయితే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ అయితే ఈ సిరీస్కి పెద్ద ప్లస్ అని చెప్పాలి. కొన్ని సీన్స్ ఇది ఫ్లాష్ బ్యాకా ప్రెసెంట్ జరుగుతున్న సీన్స్ అనే కన్ఫ్యూజింగ్ కి గురయ్యే ఛాన్స్ మీకుంది. సో ఆ స్క్రీన్ ప్లే కొద్దిగా గందరగోళంగా ఉంటుంది, బట్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో వాటికి ఆన్సర్స్ ని రివీల్ చేస్తారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 హెరిడేటరీ 2018. అదేంటి బ్రో, ప్రపంచాన్నే భయపెట్టిన ఈ హర్రర్ మూవీని ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటారా అనే డౌట్ మీకు రావచ్చు. ఉంటారు బ్రో, ఉంటారు, ఎందుకుంటారు. ఈ తోపు హర్రర్ మూవీని చూడని వాళ్ళు ఉంటే గనక అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇది తెలుగులో లేదు, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోలో ఉంది. ఈ మూవీ సెన్సిటివ్ అండ్ వీక్ హార్ట్ ఉండే వాళ్ళు చాలా దూరంగా ఉండండి. సింపుల్గా చెప్పాలంటే మిడ్ నైట్ ఒంటరిగా ఈ సినిమా చూస్తే మీ హార్ట్ ప్యాంట్లోకి వచ్చి ఉచ్చపడిపోవడం గ్యారంటీ. క్లైమాక్స్ అయితే అరాచకం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. సినిమా చూశాక లైట్ లేకుండా పడుకోవాలంటే మీకు భయం వేస్తుంది, అంతలా ఈ మూవీ మిమ్మల్ని భయపెడుతుంది. సో భయపడాలని ఉందా? చాలా భయపడాలంటే ఈ మూవీని పక్కాగా మీరు చూడాల్సిందే. అసలు మిస్ అవ్వకుండా చూడండి. లిస్ట్లో నెంబర్ 6 కూసే మునిస్వామి వీరప్పన్. ఇది ఒక డాక్యుమెంటరీ సిరీస్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. మీరు ఇప్పటివరకు వీరప్పన్ లైఫ్ గురించి చాలా మూవీస్, సిరీస్ చూసి ఉంటారు. కానీ అవన్నీ పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కానీ లేదా వీరప్పని కలిసిన విలేకరుల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కానీ ప్రజెంట్ చేసిన స్టోరీస్. కానీ ఫస్ట్ టైం స్వయంగా వీరప్పని తన గురించి చెప్పిన మ్యాటర్స్ని ఈ డాక్యుమెంటరీలో చూసి తెలుసుకోవచ్చు. వీరప్పన్ లైఫ్ స్టోరీ తెలుసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ సిరీస్. మిగతా అవన్నీ లైట్ తీసుకోవచ్చు. 6 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఎదురులేని ఒక క్రియేటర్ గా ఇండియానే షేక్ చేసిన వీరప్పన్ గురించి తెలుసుకోవడానికి ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5. లిస్ట్ లో నెంబర్ 7 ది క్రియేటర్. హాలీవుడ్ మూవీ లవర్స్ కి ఈ మూవీ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదనుకుంటా. ఇది ఒక సైఫై మూవీ. ఫ్యూచర్ లో హ్యూమన్స్ కి AI టెక్నాలజీ వల్ల ఎలాంటి డామినేషన్
యాక్షన్ జరుగుతుంది అనేది ఈ మూవీలో ప్రజెంట్ చేశారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. టెక్నికల్గా కానీ, సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ కానీ, ఎమోషన్స్ ఇలా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఈ మూవీలో. యాక్చువల్లీ ఈ మూవీ చూస్తే 1500-2000 crores బడ్జెట్ మూవీలా మనకు కనిపిస్తుంది, కానీ జస్ట్ 650 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మరి ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 8 దక్ దక్. ఈ మూవీ అయితే చాలా రోజుల నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో అంతమంది తెగ ఎగబడి చూస్తున్నారు. 4 డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉన్న లేడీస్ ఒకరోజు బైక్పై రోడ్ ట్రిప్ హిమాచల్ ప్రదేశ్ లడఖ్కి వెళ్తారు. అసలు ఈ ట్రిప్ ఏంటి, ఆ లేడీస్ ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. వాళ్ళ జర్నీని చాలా ఎమోషనల్ ప్లస్ కామెడీ వేలో డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. టైం పాస్ కోసం ఈ మూవీని ఒకసారి చూసేయండి. ఇది తెలుగులో లేదు, హిందీ ఆడియోలో ఉంది. లిస్ట్లో నెంబర్ 9 థ్యాంక్స్ గివింగ్. ఇదొక సీరియల్ కిల్లర్ మూవీ. రాంగ్ టర్న్ అండ్ ద టెక్సాస్ చైన్సా లాంటి మూవీస్ మీకు ఇష్టమైతే అలాంటి మూవీ ఒకటి కావాలి బ్రో అంటే ఈ థ్యాంక్స్ గివింగ్ మీకు ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఘోరమైన రక్తపాతం పర్లేదు, మాకు మేము ఇలాంటి బోలెడ్ చూసామనుకుంటే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కిల్లర్ మర్డర్స్ అయితే అదిరిపోతాయి. అసలు ఆ కిల్లర్ ఎవరు అనేది కూడా మనకు రివీల్ చేయకుండా బాగా తీశారు. క్లైమాక్స్ అయితే కిరాకు ఉంటుంది. చాలా చిన్న సినిమా, 1 hour 45 minutes. సో ఒక సిట్టింగ్లో లేపేయచ్చు. స్టోరీ కూడా చాలా బాగుంటుంది, బట్ తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఈ మూవీ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, బట్ ఓన్లీ యూఎస్ వాళ్ళకు మాత్రమే వస్తుంది. మీరు అన్అఫిషియల్ సైట్స్ నుండి డౌన్లోడ్ చేసుకొని చూడాలి, తప్పదు. నేను కూడా అలాగే చూసా, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 10 చెర్నోబిల్. అబ్బబ్బబ్బబ్బా, ఏం సిరీస్ మావా ఇది. ఈ సిరీస్ గురించి చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. దీని IMDb రేటింగ్ 9.3/10. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత కిరాకు ఉంటుందో. 2019లో ఇది వచ్చింది, కానీ 2023లో తెలుగు డబ్బింగ్ చేశారు. జియో సినిమాలో అవైలబుల్గా ఉంది. 1986లో చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోవడం, ఆ రేడియేషన్ బయటకు రావడం వల్ల చాలామంది ప్రజలు ఆ విషవాయువు పీల్చి చనిపోవడం, ప్రపంచాన్ని షేక్ చేసిన ఆ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ని తీశారు. టోటల్ 5 ఎపిసోడ్లు ఉంటాయి, 1 hour డ్యూరేషన్తో ఉంటుంది. ఈ సిరీస్ చూశాక వామ్మో ఇంత ఘోరంగా జరిగిందా అని మనం ఫీల్ అవుతాం పక్కా. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మాస్టర్ పీస్. ఈ లిస్ట్లో ఏది చూసినా చూడకపోయినా ఈ గ్రేట్ సిరీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.